జనసేనాని పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నుండి కేవలం 21 ఎమ్మెల్యే టిక్కెట్లు మాత్రమే సాధించుకోవడంతో జన సైనికులు తీవ్రమైన ఆవేదనకు లోనైన విషయం తెలిసిందే. ఇప్పుడు వారు జనసేన బీజేపీ పోటీ చేయబోయే 31 స్థానాలు మినహా మిగతా 144 నియోజకవర్గాల్లో టీడీపీ జెండాలు ఏడుస్తూ మోయవలసిందే. అయినప్పటికీ కూడా వారు టీడీపీ జెండాలు మోయడానికి సిద్ధమే. కానీ ఎటువంటి పరిస్థితుల్లో? చంద్రబాబు నాయుడు గారు ఏపీకి కాబోయే సీఎం అయ్యే పరిస్థితుల్లో మాత్రమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సూపర్ సీనియర్ పొలిటీషియన్గా వారికి ఏ మూలనో కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే జన సైనికులు టీడీపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో టీడీపీ జెండాను మోయవచ్చు. కానీ ఒకవేళ ఏపీకి కాబోయే సీఎంగా నారా లోకేష్ గారు వస్తారని తెలిసిన మరుక్షణం జన సైనికులు ఇమీడియట్గా టీడీపీ జెండాలు వదిలేసి పరుగులు లంకించుకోవడం ఖాయం. అన్ని అర్హతలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు కాకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి కొడుకు అనే ఏకైక అర్హత ఉన్న నారా లోకేష్ గారు ఏపీకి సీఎం కావడం జన సైనికులకు మాత్రమే కాదు, అత్యధిక సంఖ్యాక ఏపీ పీపుల్కు సుతరాము ఇష్టం లేదు. అన్నింటికంటే ముఖ్య విషయం, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ముందుగా సీఎం కాకుండా నారా లోకేష్ గారే కనుక సీఎం అయితే 2029 జనరల్ ఎలక్షన్స్లో టీడీపీకి కుక్కలు కూడా ఓట్లు వెయ్యవని సెఫాలజిస్టులు ముక్త కంఠంతో చెబుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ క్షణంలో తెలివైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాబోయే 5 ఇయర్స్ టెన్యూర్లో ఏదో ఒక సర్టెన్ పీరియడ్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేసి అటు పిమ్మట ఆయన కోరిక ప్రకారం నారా లోకేష్ గారిని సీఎంగా చేసుకోవచ్చు. అలా కాని పక్షంలో పవన్ కళ్యాణ్ గారి సేవలను సంపూర్ణంగా ఉపయోగించుకుని ఆయనకు ఏ ఫేవర్ చెయ్యని ఒక కృతజ్ఞుడిగా చంద్రబాబు నాయుడు గారి పేరు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. అంతేకాదు టీడీపీ పార్టీయే చరిత్రలో కలిసిపోవడం ఖాయం.